భరత్ గారు చెప్పండి. ఇప్పుడు జేబీఎం అనే సంస్థ తోటి ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. ఇంకో 2000 ఈవీఎం బస్సులు రాబోతున్నాయి. ఆల్రెడీ 1000 ఈవీఎం బస్సులు పెట్టారు. ఈవీఎం బస్సులు అనేది పూర్తిగా ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ దాంతో ఉంటది. దీనివల్ల కార్మికులకు ఉద్యోగాలు పోతాయి, ప్లస్ ప్రైవేట్ వాడికి లాభాలు వస్తాయి. వాళ్ళకేమో బస్సులో సబ్సిడీ కూడా ప్రైవేట్ వాడికే వస్తుంది. ఇదే ఇప్పుడు మన గోవర్ధన్ గారు చెప్పినట్టు ఈవీఎం బస్సులే ఆర్టీసీ కార్పొరేషన్ కొనుక్కోవచ్చు. ఆర్టీసీ కార్పొరేషన్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి ఇక్కడే ప్రధాన కుట్ర ఉంది. ప్రైవేట్ వాడికేమో సబ్సిడీ తోటి బస్సులు వస్తాయి, వాడు తక్కువ స్టాఫ్ తో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ తో లాభాలు తీసుకుంటాడు. ఆ గుదిబండ అంతా ఆర్టీసీ మీద పడుతుంది. నిజంగా ఆర్టీసీని కాపాడాలనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే ఈ 3000 బస్సులు ఆర్టీసీ కొనొచ్చు. ఆర్టీసీ ద్వారా సబ్సిడీ అంతా ఆర్టీసీకి వస్తుంది. అంటే గతంలో సింగరేణి కనుక ఎట్లయితే 25,000 కోట్ల లాభం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిందో ఇప్పుడు ఆర్టీసీ కూడా పూర్తిగా పంపేస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వం అసలు జోక్యం చేసుకోకుండా అటానమస్ గా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం అన్న జోక్యం చేసుకోవాలి. వాళ్ళ అవసరాల కోసమేమో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఆర్టీసీని చంపేస్తాయి. మళ్ళీ వచ్చినప్పుడు మన సంస్థ కాదు, ప్రభుత్వంతో సంబంధం లేదంటే బొడ్డు చాకిరీ చేయించుకొని బానిసల కన్నా చేసుకోవడం. అటెండర్ జీతం కన్నా కూడా 30 సంవత్సరాలు పనిచేసిన ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ కి తక్కువ జీతం ఉండడం అంటే వాళ్ళు గౌరవం లేదు, భద్రత లేదు, పని ఒత్తిడి ఎక్కువైంది, రిక్రూట్మెంట్ లేదు. ఒక్క బస్సు మీద 8 నుంచి 9 మంది ఉండాల్సింది ఒక్క బస్సు మీద 4 ఉన్నారు. ఎవరు? కండక్టర్, డ్రైవర్, మెకానిక్, క్లీనర్. వీళ్ళు ఆఫీసర్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి, టెక్నాలజీ తోటి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం త్రోసి పెట్టాలి. కానీ ఐపీఎస్ ఎందుకండి? ఐపీఎస్ లో భయపెట్టడానికి అవసరం. ఐపీఎస్ ఆఫీసర్ కి ఏం మేనేజ్మెంట్ మీరు అన్నట్టు ఐఏఎస్ ని పెట్టొచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ ని పెట్టొచ్చు. ఈ ఐపీఎస్ పెట్టి కార్మికులను భయపెట్టడానికే కదా. కాంతం గారు, నేను ఒకటి బీజేపీ తాడూరు సీరన్ అని ఒక స్టేట్ క్వశ్చన్. ఎందుకంటే